అయినటువంటి ధైర్యం అంటే నీ మాటలు కాదు. కాదు కాదు ఇక్కడ ఒకటే కృష్ణాని గారు ప్రతి నియోజకవర్గానికి ఆయన వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్య వచ్చినా ఏ నాయకుడు కూడా అధినేత వెళ్ళి అన్ని ఊర్లు తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి జిల్లాకు ఒక జిల్లా అధ్యక్షుని పెట్టాడు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి మీరు బలంగా ఉండాలి, మీరు ఫైట్ చేయాలి, కార్యకర్తలకు అండగా ఉండాలి, లోకల్ బాడీలో పోటీ చేసే వాళ్ళకి అండగా ఉండాలి. అలా లేకుండా మీరు తప్పించుకొని తిరిగినా లేకపోతే మీరు ఏకగ్రీవాలు సహకరించి మీ మీద వేటేస్తా అని చెప్పేసి వాళ్ళని మెంటల్గా సిద్ధం చేసి వారికి ధైర్యాన్ని ఇచ్చో భయపెట్టో వారి ఇన్ఛార్జీలని క్యాడర్కి దగ్గర చేసి క్యాడర్కి అందుబాటులో ఉండేటువంటి చేసేటువంటి ఒక ప్రయత్నం వారు చేస్తున్నాడు. మీకు కనపట్లేదా? ఆయన మాటలు అయ్యే చెప్తున్నాడు అండి, ప్రయత్నం చేయట్లేదు, మాటలు అయ్యే చెప్తున్నాడు. మీరు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడుకి పలు దఫాలుగా ప్రకటించినటువంటి ఒక షెడ్యూల్ మీకు చెప్తాను, మీకు గుర్తు చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసు అది ఏంటి. నేను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వస్తాను, వారంలో 3-4 రోజులు అక్కడే ఉంటాను, కార్యకర్తలతో మాట్లాడతాను, ప్రజలతో మాట్లాడతాను, ప్రజలతో మమేకస్తాను, మీ పార్టీని పటిష్టం చేస్తాను అని చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? చెప్పలేదా? ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎందుకు ఆచరణలో ముందుకు తీసుకెళ్లటం లేదు? ఎందుకు భయపడుతున్నాడు? జనంలోకి వెళ్ళే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు, కార్యకర్తల్లోకి వెళ్ళేటువంటి ఆలోచన కూడా లేదు. కేవలము నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఎమ్మెల్యే సీట్లు కావాల్సినటువంటి వాళ్ళందరూ మీరు రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేయండి, డబ్బులేండి, మీరు అలాంటి వాళ్ళకి రేపు పొద్దున టికెట్లు ఇస్తారని బెదిరిస్తున్నాడు. దీని వల్ల పెద్ద ప్రయోజనం అయితే ఉండదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలంటే ఒక్క ఊరు పంచాయతీ ఎన్నికలు రణరంగంగా ఉంటాయండి, అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే అన్ని ప్రభుత్వాలు అలానే వ్యవహరిస్తాయి. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అట్లా ఎక్కడో బెంగళూరులో కూర్చొని తపస్సు చేసుకుంటుంటే నేను కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోద్దని ఈ రోజు కూడా చెప్పాడు. నువ్వు కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోతాయా? నువ్వు ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని దెబ్బలు తినాలి, ఎన్ని తన్నులు తినాలి, ఎన్ని కేసులు పెట్టించుకోవాలి, ఎన్ని వ్యవహారం ఉంది, ఎంత తతంగా ఉంది, ఇవన్నీ తక్కువాలి అని అంటే నువ్వు లాయర్లు ఇచ్చాను నేను, నువ్వు జైలుకు పోతే నేను వచ్చి ఓదారుస్తాను, నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను నీ కుటుంబానికి, ఇదండి నువ్వు చెప్పాల్సింది. అంటే ఇంకేం చేయాలి ఒక నాయకుడు? ఇంకెలాంటి ధైర్యాన్ని వాళ్ళకి ఆర్డర్కి? ఎస్, నేను చెప్తున్నా అండి, మీరు ప్రజల్లోగైనా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి ర్యాలీలు వీటి వరకు పరిమితం కాకుండా ప్రజా సమస్యల మీద ఆయన పోరాటానికి ముందుకొచ్చి అందరినీ కూడా సమాయత్తం చెయ్యాలి. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు కావాల్సిన కనీసం 3 ప్రాంతాల్లో ఇప్పుడు ఈ నియోజకవర్గాల వారిగా వాళ్ళ కార్యకర్తలతో మీటింగులు పెడుతున్నాడు. అసలు ప్రజలతో ఏం మీటింగ్ పెట్టాడండి? అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, మీ కళ్ళు కనపడవా అండి, మామిడి రైతుల కోసం ఉద్యమం చేశాడు, అరటి రైతుల కోసం, ఒక్కొక్క రైతుల కోసం, మిర్చి రైతు, ఏ ఉద్యమాలు? ఈ ఉద్యమాలు కాదయా బాబు అని చెప్తున్నారు. ఒక ర్యాలీ చేస్తే ఉద్యమం కాదు, ర్యాలీ కాదు. అసలు ఎవరైతే సమస్య ఉన్నారో ఆ సమస్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటంటే ఒక్కటేనండి, జగన్మోహన్ రెడ్డికి జనం మీద కోపం ఉంది. తను 175కు 175 కావాలని కోరుకుంటే అసెంబ్లీకి కూడా పోనీయకుండా ఈ రోజున 11 సీట్లు ఇచ్చి జనము ఈ రోజున అవమానపరిచారు. అందుకని అతనికి ఏదో సినిమా డైలాగ్ ఉంది కదా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా ఉంది. అందుకని జనం మీద కోపం వల్ల కూడా జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయట్లా. ఈ ప్రభుత్వం తప్పులు చేసింది అనుకోండి, తప్పులు చేస్తే జనం వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారు, రేపు పొద్దున గతి లేకపోతే వాళ్ళే ఎదుర్కొంటారు నన్ను అనే ధోరణిలో వెళ్తున్నాడు తప్ప ప్రజల మీద ఆయనకి గౌరవం లేదు, ప్రజా తీర్పు మీద గౌరవం లేదు, ఆయన సమీక్షించుకుని సర్దిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా లేదు. ఇంకొకసారి మేనిఫెస్టో అంటే 11 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి. రైట్, 1 by 1 మాట్లాడదాం కృష్ణాని గారు. ఇక డిబేట్ లో ఒకసారి బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజు.